హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేబిఆర్ 2324 ఛానల్. ఈరోజు వచ్చేసి గోంగూర ఎండుమిర్చి రోటి పచ్చడి చేస్తున్నాము. మా ఇంట్లో గోంగూర ఫ్యాన్స్ ఎక్కువ. మా బాబు 2 డేస్ నుంచి అడుగుతున్నాడు, మమ్మీ గోంగూర పచ్చడి చేయని. అందుకని వాడి కోసం ఈరోజు మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చిన. ముందుగా ప్యాన్ పెట్టుకొని నువ్వులు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా నువ్వులు చిటపటమనేదాకా ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసేయాలా. ఎండుమిర్చి నేను కొంచెం ఎక్కువే తీసుకున్నా, నాకు కారంగా ఉండాలని. నేను ఇక్కడ ఫ్రెష్ గోంగూర తీసుకున్నాను. 2 కట్టలు పెద్ద కట్టలు తీసుకున్నాను. నేను ఆకుకూరలు ఎప్పుడు పసుపు నీళ్ళలోనే కడుగుతా, ఏదైనా క్రిములు ఉంటే పోతాయని. ఎండుమిర్చి అయిపోయినాయి, వీటిని ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేయించుకోవాలి. ఇలా క్రిస్పీగా రావాలా. దీన్ని కూడా ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర, దీన్ని ఇప్పుడు మంచిగా మూత పెట్టి మగ్గించుకుందాం. ఇదిగో ఇలా మెత్తగా ఉడికిపోవాలా, పేస్ట్ లాగా. ఇప్పుడు దీన్ని రోట్లో నూరుకుందాం. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న అన్నింటినీ రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి. దీంట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు. ఆహా, ఇది నూరుతుంటే స్మెల్ భలే వస్తుంది. మీకు కూడా వస్తే బాగుండు. ఇప్పుడు 10 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు. గోంగూర పచ్చడి తినేటప్పుడు పంటి కింద ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటే ఆహా భలే టేస్ట్గా ఉంటుంది. మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చగా నూరుకోవాలా ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఇందులో మనం ఉడికించిన గోంగూర వేసుకోవాలి. ఫైనల్గా గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇదిగో ఫైనల్గా రోటి పచ్చడి అయిపోయింది, గోంగూర రోటి పచ్చడి. అదిగో మావాడు చూడు, ప్లేట్లో అన్నం కూడా పెట్టుకొచ్చుకొని కూర్చున్నాడు. ముక్కలు కూడా ఏ మమ్మీ అని ఇక వేసా. అదిగో మా ఇంట్లో గోంగూర అంటే చచ్చిపోతారు అసలు. చూడండి, అసలు పచ్చడి అయ్యాయి తలక ప్లేట్లో అన్నం పెట్టుకొచ్చుకుంది తింటున్నాడే. ఓకే ఫ్రెండ్స్, మీ ఇంట్లో గోంగూర అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.